అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి గోరింటాకు అంటే అందరికీ తెలుసు కదా అండి. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు ప్రత్యేకంగా పెట్టుకుంటారు, ఈ గోరింటాకు వెనుక ఉన్నటువంటి జన్మ రహస్యం ఏమిటి, ఈ గోరింటాకు మనం పెట్టుకోవడం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ఫలితాన్ని ఇస్తాయి, వాటన్నిటి వివరాలు ఈ వీడియోలో తెలియచేస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగవల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది ఈ గోరింటాకు. రెగ్యులర్గా పెట్టుకునే వారు ఉన్నప్పటికీ ఆషాఢ మాసంలో మరింత ప్రత్యేకంగా ఈ గోరింటాకునైతే పెట్టుకుంటారండి. యుగాలు మారినా తరాలు మారినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ అనేది మన గోరింటాకు అండి. ఈ గోరింటాకు నుంచే మనకి కోన్ అనేటివి రకరకాల డిజైన్స్గా మనము పెళ్ళిళ్ళకి ప్రతి శుభకార్యానికైతే పెట్టుకుంటూ ఉంటామండి. మరి ఈ గోరింటాకు యొక్క జన్మ రహస్యం ఏమిటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు, సాక్షాత్తు పార్వతీదేవికి సంబంధించినదండి. చిన్నతనంలో గౌరీదేవి అన్న పార్వతీదేవి అన్న ఎవరైనా ఒకరేనండి. గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండే సమయంలో ఒకసారి రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజుని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకునైతే కోస్తుందండి. ఆకును కోసిన వెంటనే గౌరీదేవి వేళ్ళంతా ఎర్రబడిపోతాయి. అయ్యో నా బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడట. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అనైతే చెప్తారండి. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ గోరింటాకునైతే పెట్టుకుంటూ ఉంటారండి. ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చిందట. నుదుటన కూడా ఈ ఆకు పెట్టుకుంటే కుంకుమకు ఉండేటువంటి ప్రత్యేకత స్థానం అనేది తగ్గిపోతుంది, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీదేవితో చెప్పగా నుదుటన పండదు అని గౌరీదేవి చెప్తుందట. కావాలంటే చూడండి, మీరెవరైనా గోరింటాకు మన చేతులకి కాళ్ళకి పండుతుంది, కానీ నుదుటిన మనం బొట్టు పెట్టుకునే ప్రాంతంలో పెట్టుకుంటే మనకు అక్కడ గోరింటాకు పండదట. ఇక శాస్త్రపరంగా చూసినట్లయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన గర్భాశయ దోషాలను తీసివేస్తుందట. అరచేతి మధ్యలో పెట్టుకుంటే స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి, వాటిలో అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతతను పరుస్తుంది. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మనకి ప్రారంభమవుతుంది కదా అండి. దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారండి. గోరింటాకు పెట్టుకోవడం వలన వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని ఈ గోరింటాకు అయితే తగ్గిస్తుందండి. గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణం వలన గోరు చుట్టూ అలానే గోరుకు సంబంధించిన వ్యాధుల నుంచి కాలివేళ్ల గోళ్ళల్లో మొదలల్లో ఏదైనా మీకు వ్యాధులు అనేటివి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటే ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటే వెంటనే రికవర్ అనేది అయిపోతారంట అండి. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అని, అండాశయం పనితీరు సక్రమంగా పనిచేస్తుంది అని చెప్తారు. గోళ్ళకి లాగే జుట్టుకు కూడా ఈ గోరింటాకును పెట్టుకోవడం వలన సహజమైన మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. మరి చాలామంది చెప్తూ ఉంటారు కదా అండి, గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మీకు మంచి భర్తకు వస్తారు అని అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. అసలు మొగుడికి ఈ గోరింటాకుకి ఉన్న అనుబంధం ఏమిటి అంటే స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనులు వాటి యొక్క పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతిపైన ఈ గోరింటాకు పెట్టుకుంటే మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే
మహాభాగ్యం అని అంటారు కదా అండి. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు, ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరంలోనే చెప్తారు కదండి. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ గోరింటాకును మనం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని రకాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఓ మారు గోరింటాకు పుట్టింటికి పోతుందండోయ్, అంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్తుందట. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని, తప్పకుండా పెట్టుకోవాలని గోరింటాకైతే పార్వతీదేవిని కోరిందట అండి. కాబట్టి గోరింటాకును పార్వతీదేవి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పెట్టుకుంటారంట. కాబట్టి అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చేసిందండి. ఓకే అండి, మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎవరికైనా సరే ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.